దర్శనం ఉన్న దగ్గర అంటే ఇంకో మాటలో మన భాషలో చెప్పాలంటే కళ, విజన్ కానీ దర్శనం కానీ డ్రీమ్ని తెలుగులో ఏమంటారండి? కళ. కళ నెరవేరాలి అంటే 3 మార్గాలు ఉన్నాయి. గమ్యస్థానానికి వెళ్ళాలి అంటే, దర్శనము గమ్యస్థానానికి వెళ్ళాలంటే మధ్యలో కళ పీడకల గుండా వెళ్ళాలి. ఇదేంటండి నైట్ మేర్ ఏంటి? కళ సాకారం అవ్వాలి అంటే మధ్యలో దేని గుండా వెళ్తుందండి? పీడకల. నీ జీవితంలో దర్శనము నెరవేరాలి అంటే 3 పదాలు గుర్తుపెట్టుకోండి. దర్శనం, గమ్యస్థానం, మధ్యలో ఘర్షణ. ఈ 3 పదాలు కావాలంటే ప్యాటర్న్ రాసుకోవచ్చు. ABC. A లీడ్స్ టు B, B లీడ్స్ టు C. కళ ఏలో ఉంటే కళ తర్వాత ఏమొస్తుంది? పీడకల వస్తుంది. ఆ పీడకల తర్వాత ఏమొస్తుంది? నెరవేర్పు వస్తుంది. దాన్నే గమ్యస్థానం అంట. యువర్ డ్రీమ్ విల్ బికమ్ ఎ డెస్టినీ. ద వయా పాయింట్ ఈజ్ నైట్ మేర్. మీరు అనొచ్చు, పీడకల రావాల్సిందేనా? అవును. బైబిల్ సెలవిస్తూ సత్యం ఏంటంటే, దేర్ ఇస్ అ బిబ్లికల్ ప్యాటర్న్ ఫర్ యువర్ డెస్టినీ టు బి ఫుల్ఫిల్డ్. నీ జీవితంలో గమ్యస్థానము, నీ కొరకు ఏర్పరచబడిన ఉన్నతమైన దర్శన నెరవేర్పుకు మధ్యలో ఖచ్చితంగా ఘర్షణ, పీడకల ఉంటుంది. బహుశా మీరు అనొచ్చు, అదేంటంటే పీడకలు ఎట్లా వస్తుంది అని. చాలాసార్లు గమనిస్తాం. డ్రీమ్ ఈజ్ యువర్ డెస్టినీ. దేవుడు విజన్ ఎందుకు ఇస్తాడు, దర్శనం ఎందుకు ఇస్తాడంటే, నీ గమ్యస్థానము ఎలా ఉండబోతుంది, ఎలా దేవుడు నెరవేర్చబోతున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది, ఏ రీతిలో దేవుడు తన యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చబోతున్నాడు అనేది, నీ కొరకు ఏర్పరచబడిన గమ్యస్థానాన్ని మొత్తం అంతా కూడా దర్శనం దేవుడు దాచిపెడతాడు. అయితే ఆ దర్శనం నెరవేరే క్రమంలో మధ్యలో ఖచ్చితంగా నైట్ మేర్ ఈజ్ యువర్ పాత్వే టు అచీవ్ ద డ్రీమ్. నైట్మేర్ ఈజ్ ద పాత్వే టు అచీవ్ యువర్ డెస్టినీ. అంటే డ్రీమ్ లీడ్స్ టు నైట్మేర్, నైట్మేర్ లీడ్స్ టు డెస్టినీ. ఒక మాటలో చెప్పాలంటే దర్శనం, మధ్యలో ఘర్షణ, ఘర్షణ తర్వాత గమ్యస్థానం. అయితే ఇప్పుడు నేరుగా గమ్యస్థానం వెళ్ళాలంటే మధ్యలో ఏముంది? ఘర్షణ. అయితే మనం అంటాం హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ ఫ్లైఓవర్స్ అని. మధ్యలో ఏం చేస్తామండి? బైపాస్ చేయాలని ట్రై చేస్తాం. బైపాస్ లేదో. వాగ్దానం నెరవేరాలి, దర్శనం నెరవేరాలి అంటే ఖచ్చితంగా మధ్యలో ఘర్షణ నెరవేరాలి.